నమస్తే, నేను మీ హరిత. డిగ్రీ పూర్తయిందా? బీటెక్ పూర్తయిందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమే మీ లక్ష్యమా? అయితే ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ లత గారు. హలో లత గారు. హాయ్ అండి. చాలా డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారుగా? యా షూర్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏ రిలేటెడ్ కూడా నేర్పిస్తుంటారా? మన కోర్సెస్ వీక్యూబ్లో అన్ని కోర్సెస్ వి ఆఫర్ ఆల్ ద కోర్సెస్ విత్ ఏ ఇంటిగ్రేటెడ్, అన్ని ఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెసే ఉన్నాయి. అండ్ సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఈ మధ్యన పాస్ట్ 4-5 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చి మా దగ్గర ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ కూడా సో నేర్చుకుంటున్నారు అనమాట. ఎందుకు అంటే సో వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి, నేను ప్యాకేజెస్ చూస్తే నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. వాళ్ళు 18-20 lakhs ప్యాకేజెస్తో కూడా వచ్చి దేవర్ డూయింగ్ సో ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ కూడా దేవర్ ఆప్టింగ్ అనమాట. బికాస్ ఆల్ ద కంపెనీస్ ఆర్ ఇన్సిస్టింగ్ టు లెర్న్ ఏఐ. సో ఏ టూల్, సో దట్స్ వై అంటే అన్ని కోర్సెస్లో మేము ఏ ఇంటిగ్రేట్ చేసాం అనమాట. ఆల్ ద కోర్సెస్ వీఆర్ ఆఫరింగ్ ఎస్ ఏ ఇంటిగ్రేటెడ్. ఓకే, వీక్యూబ్ తీసుకుంటే ఈ కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, సగం పార్ట్ కంటే ఎక్కువ మీరు స్కిల్స్ గురించి మాట్లాడుతుంటారు. స్కిల్స్ ఇంపార్టెంట్ ఎంత ఉందండి జాబ్ చేయాలంటే, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే? సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే కంపెనీలో సర్వైవ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎంట్రీ లెవెల్లో ఫస్ట్ ఇఫ్ వీ టాక్ అబౌట్ ద ఎంట్రీ లెవెల్ ఇన్ ద కంపెనీ, ఇప్పుడు కంపెనీస్ అనేవి సో దేవర్ సీయింగ్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ స్కిల్డ్ ఆర్ నాట్. అంటే టెక్నికల్గా స్కిల్డా కాదా, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా కాదా, ఈ రెండు ఉన్నాయి స్కిల్స్. కానీ ఆ స్కిల్స్ని తను ప్రజెంట్ చేయగలడా లేదా అన్ని. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కిల్ బేస్డ్ రిక్రూట్మెంట్ అనమాట. కంపెనీస్ వర్ డూయింగ్ ఓన్లీ స్కిల్ బేస్డ్ రిక్రూట్మెంట్ నవ్ డేస్. మనం స్కిల్ అనేది, స్టూడెంట్ స్కిల్ అనేది బిల్డ్ చేసుకోలేకపోతే మార్కెట్లో సర్వైవ్ అవటం అనేది చాలా కష్టం ఫ్యూచర్లో. ఎందుకంటే ఇది ఇంకా హార్డ్ అవుతుంది. స్కిల్ బిల్డ్ చేసుకోకపోతే మార్కెట్లో సర్వైవల్ రేట్ అనేది సో వెరీ లెస్ ఉంటుంది. స్కిల్డ్ క్యాండిడేట్స్నే కంపెనీ కెన్ రీటైన్ ఫర్ లాంగర్ టైమ్ అనమాట. సో దట్స్ వై ఒక క్యాండిడేట్ అనేవాడు స్కిల్ బిల్డ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆన్ ఆల్ ద లెవెల్స్. అంటే కంపెనీలో జాయిన్ అయ్యాక స్కిల్ వద్దా అంటే, కంపెనీలో జాయిన్ అయ్యాక కూడా మన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద స్కిల్స్ వీ హ్యావ్. మన స్కిల్ బట్టే మన ఐడెంటిటీ అనేది కంపెనీలో కూడా క్రియేట్ అవుతుంది. సో అందుకే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా నేర్పిస్తారు, ఏమైనా ఎగ్జాంపుల్ నాకు చెప్తారా? స్కిల్స్ అంటే ఎలా నేర్పిస్తారు? స్కిల్స్ అంటే సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో వాళ్ళని ఎవ్రీ వీక్ విల్ కండక్ట్ టెక్నికల్ టెస్ట్. ఓకే, హెచ్ఆర్ గ్రూమింగ్ చేస్తాము, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేస్తాం, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ వాళ్ళు క్లియర్గా సో మన మాక్ ఇంటర్వ్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన దగ్గర అంటే మనం ప్యానల్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం, కంపెనీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి. అండ్ ఆల్ ద ట్రైనర్స్ వీ హ్యావ్ సో ఆల్రెడీ అందరికీ, మన ట్రైనర్స్ అందరికీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, గ్రేట్. సో ఆల్ ద ట్రైనర్స్ వీ హ్యావ్ ఇస్ సో వాళ్ళకి అందరికీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్స్ వై దే నో అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు. సో అది మాకు ఒక ఎసెట్ అనమాట. మన అందరూ సో వాట్ ఎవర్ ట్రైనర్స్ వీ హ్యావ్, ఆల్ ద ట్రైనర్స్ ఇన్ వీక్యూబ్ ఈజ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసి వచ్చిన వల్ల వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ దెన్ సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ అకార్డింగ్లీ టు ట్రైన్ ద క్యాండిడేట్స్. అండ్ ఇఫ్ యూ టేక్ ద ల్యాబ్ సెషన్స్, సో ల్యాబ్లో మనకి ఏంటంటే క్లాస్ అయ్యాక 2 hours ల్యాబ్ అనేది జరుగుతుంది. ఆ 2 hours ల్యాబ్లో మనకి ల్యాబ్ కోఆర్డినేటర్స్ సో వాళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేస్తారు. అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ, అండ్ దెన్ వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర జాబ్ తెచ్చుకునే వాళ్ళు చాలా కేసెస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ కంపల్సరీనా, ఇంటర్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ కూడా సరిపోతుందా? అసలు వీక్యూబ్లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? వీక్యూబ్లో ఇంకోటి, ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇది చాలా మందికి ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటుంది. కాకపోతే లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ అంతగా ఫ్లూయెంట్గా రాదు, భయపడుతూ ఉంటారు దీంట్లో జాయిన్ అవ్వాలంటే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కమ్యూనికేషన్ అనేది సో ఇన్ ఎవ్రీ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ వీక్యూబ్లో జాయిన్ అవడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదు. సో మన దగ్గర డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా లాయర్లు కూడా వచ్చి మన దగ్గర కోర్స్ జాయిన్ అవుతారు. ఎందుకంటే లాయర్ కూడా వచ్చి మన దగ్గర కోర్స్ జాయిన్ అయ్యారు ఆల్రెడీ. ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ అనేది ఒక లాయర్ జాయిన్ అయ్యారు ఆల్రెడీ. అంటే డిగ్రీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యారియర్.
సో టు జాయిన్ ఇన్ వీక్యూబ్ ఎనీ డిగ్రీ. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, బీకామ్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు, బీఎస్సీ చేసిన వాళ్ళు జాయిన్ వాళ్ళకి కొంచెం కష్టం అవ్వదా సాఫ్ట్వేర్ ఈ కోర్సెస్ నేర్చుకోవాలంటే? నేర్చుకోవడం కష్టం అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ అనేది స్టూడెంట్ని బట్టి ట్రైనింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ స్క్రాచ్ నుంచి చెప్తారు చాలా స్లోగా. సో స్టూడెంట్ మైండ్ సెట్ని అర్థం చేసుకుని సో అండ్ దెన్ అకార్డింగ్లీ సో దే విల్ టేక్ ద క్లాసెస్ అనమాట. అంటే సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు కదా పీపుల్, దే విల్ కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, అసలు కమ్యూనికేషన్ ఏం రాదు. అంటే అదంతా మిక్స్ చేసి వాళ్ళందరికీ స్లోగా అర్థమయ్యేలాగా, ప్రతి క్యాండిడేట్కి అర్థమయ్యేలాగా సో క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది క్లాస్లో. అండ్ ఎవరికైనా అర్థం కాకపోతే అంటే ఇప్పుడు కోర్సు కంప్లీట్ చేయటం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఉండదు ఏ ట్రైనర్ వీక్యూబ్లో. సో వాళ్ళకి అర్థమైందా లేదా, క్యాండిడేట్ క్యాచ్ చేయగలుగుతున్నాడా లేదా, సో అదంతా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ సాటర్డే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు ఎవ్రీ సాటర్డే. సో దాంట్లో వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రాస్పింగ్ ఎలా ఉంది, సో అదంతా మనం సాటర్డేస్ వీక్లీ మాక్లో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద స్టూడెంట్ ఎబిలిటీ అనమాట. సో అకార్డింగ్లీ వాళ్ళని ఏం చేస్తామంటే మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి అంటే నాట్ ఓన్లీ 2 hours కాకుండా నువ్వు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, 4-5 hours స్పెండ్ చేయాలి. సో స్పెండ్ చేస్తే సో దట్ యూ కెన్ సో మీట్ ద కంపెనీ ఎక్స్పెక్టేషన్స్. అలా మనం పర్సనల్గా కూడా వాళ్ళని గ్రూమ్ చేసి ఒక క్యాండిడేట్ ని ఇంటర్వ్యూకి అనేది పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క క్యాండిడేట్ మీద ఇండివిజువల్ కాన్సంట్రేషన్ ఉంటుందా? ఇంత వందలాది మంది ఉంటారు కదా. ఎప్పుడు మనకి సో ఇఫ్ యూ టేక్ స్కూల్ తీసుకోండి, కాలేజ్ తీసుకోండి, ఓకే, అంటే ఒక అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ అనేది సేమ్ అనేది ఎవరిది ఉండదు. ఒకరికి ఒకసారి చెప్తే వచ్చేస్తుంది, అండ్ ఒకరికి 1 hour ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, ఒకరికి వెంటే వస్తుంది. అదే అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి. అండ్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. ముందు మనం ఒక స్టూడెంట్ ఎబిలిటీని అర్థం చేసుకుని అండ్ అకార్డింగ్లీ సో విల్ ట్రైన్ దమ్ అనమాట. ఈ గట్ సెషన్ ఉంటుంది కదా, గట్ సెషన్లో చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అండ్ దెన్ కంపెనీస్ ఫీడ్బ్యాక్ ఇస్తాయి మనకి, ఈ క్యాండిడేట్ ఎక్కడ లాగ్ ఉన్నాడు అండ్ సో ఎక్కడ గ్రూమ్ చేస్తే బెటరు అని చెప్పి మనకి మళ్ళీ గ్రూమ్ చేస్తా ఆ 2 months గ్రూమ్ చేసి అండ్ దెన్ విల్ ట్రై టు ప్లేస్ దెమ్ అనమాట. అంటే మా సైడ్ నుంచి సో అన్ని విధాల సో కష్టపడి ఏదోలా వాళ్ళు ప్లేస్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ అయితే మాకు ఎప్పుడు 100% ఉంటుంది. అండ్ సో నేనేం చెప్తాను అంటే సో ఎప్పుడు ఒక స్టూడెంట్ 50% అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది ఒక స్టూడెంట్కి, ఐ మీన్ సపోర్ట్. ఇంకొక 50% క్యాండిడేట్ అనేవాడు ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెడితేనే జాబ్ వస్తుంది, ఓకే. అండ్ ఆల్సో కంపెనీలోకి వెళ్ళాక కూడా సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అవర్ ఓన్ ఐడెంటిటీ, సో ఇలా స్కిల్స్ బిల్డ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అంటే 50% ఈస్ రెసిప్రొకేషన్ బిట్వీన్ సో ఇన్స్టిట్యూషన్ అండ్ స్టూడెంట్ మనం చెప్పింది మన రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి 100%. సో ఫాలో అయితేనే దెన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ప్లేసింగ్ ఎ క్యాండిడేట్. సో అదైతే నేను సో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అనేవాడు వాడి తరపున కష్టపడాలనే చెప్తాను నేను. థ్యాంక్ యూ లత గారు, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.